హాయ్ అండి. సీఏ ఫైనల్ లేదా సీఏ ఇంటర్ లేదా సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్‌లో మీరు ఫెయిల్ అయితే జస్ట్ మీ వాల్యుబుల్ టైంలో ఒక 60 సెకండ్స్ నుంచి 90 సెకండ్స్ మాత్రమే మాకివ్వండి. మేము చెప్పేది కరెక్ట్ అనిపిస్తే మేము చెప్పింది చెప్పినట్టుగా చేయండి. ఒకవేళ మేము చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తే మీరు అడగకుండానే మేము వి టెండర్ అవర్ అపాలజీ. మీరు అడగకుండానే మీకు సారీ చెప్తున్నాం. సో మీ సీఏ ఫౌండేషన్ ఈజీ ఎగ్జామ్ ఏం కాదు, అయినా పాస్ అయ్యారు. సీఏ ఇంటర్ ఈజీ ఎగ్జామ్ ఏం కాదు, అయినా పాస్ అయ్యారు. నేను చెప్తుంది ఎవరికి? ఫైనల్ స్టూడెంట్స్కి. లేదా మీ సీఏ ఫౌండేషన్ ఈజీ ఎగ్జామే కాదు, అయినా పాస్ అయ్యారు. నేను చెప్తుంది ఎవరికి? సీఏ ఇంటర్ స్టూడెంట్స్కి. సో మరి ఆ పాస్ అవటం వెనక కేవలం మీ కృషి మాత్రమే ఉందా? మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ మాత్రమే ఉందా? కాదు. దాంతోపాటు మీరు ఎంతో సిస్టమేటిక్గా ఎఫర్ట్స్ పెట్టారు. క్లాస్కి వచ్చారు, ఆఫ్లైన్ బ్యాచ్కి వచ్చారు, సిస్టమేటిక్గా క్లాసెస్ విన్నారు, ఏ రోజు ఆ రోజు అసైన్మెంట్స్ కంప్లీట్ చేశారు, వీకెండ్ ఎగ్జామ్స్ రాశారు, కూర్చొని ఇష్టం ఉన్నా లేకపోయినా కూర్చొని డిసిప్లిన్డ్గా చదువుకున్నారు. మళ్ళీ అలాంటి రిజల్టే మీకు కావాలంటే సీఏ ఇంటర్లో కానీ, సీఎం ఇంటర్లో కానీ, సీఏ ఫైనల్లో కానీ, సీఎంఏ ఫైనల్లో కానీ మరెందుకు ఆలస్యం? చాలా అఫోర్డబుల్ ఫీజుకి స్టూడెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇంటి నుంచి సపోర్ట్ కూడా తక్కువ వస్తుంది, మీ పేరెంట్స్ నుంచి కూడా మీకు సపోర్ట్ వస్తుంది, తక్కువ వస్తుంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి. మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చాలా అఫోర్డబుల్ ఫీజుకి ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామినేషన్ బ్యాచెస్ రన్ చేస్తున్నాం. సో జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.